ఇవాళ నువ్వు కార్యకర్త చనిపోయిన ఏదో దుఃఖపడుతున్నావు, మీడియాలో చూసిన ఎవరో కార్యకర్త చనిపోయిన న్యాయం జరగలేదు. నువ్వు ఏవట్టి 100 మంది చచ్చిపోయిన బతికపిల్ల, బీసీలు, యాదవులు, సాకలోళ్ళు, ఎస్సీలు, నువ్వు ఏవట్టి నువ్వు చంపించలేదావే చాలా మందిని. ఇట్లా చరిత్ర అంత ఎపిసోడ్ చాలా ఉంది. ఖచ్చితంగా ఇది మొదలు పెట్టాను, 10 పైసల మటుకు చెప్పాను, ఇంకా 90 పైసల మటుకు ఎపిసోడ్ ఉంది. నీ పూర్తి వివరాలు నేను మీడియాకు తెలంగాణ ప్రజలకు ఇస్తా. ఎవరో ఎవడా ఏంటిది అడ్డచ్చినోడు కాదు, కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డాడు మా రేవంత్ రెడ్డి గారు. అడ్డచ్చినోడు శత్రువు ఎవడైనా కాంగ్రెస్ పార్టీ మీద తిరుగుబాటు చేసినోడిని, కాంగ్రెస్ పార్టీని కాదన్న వారిని, తెలంగాణ ప్రజలకు వ్యతిరేకంగా పనిచేసిన తొక్కుంటా పోతానని చెప్పాడు మా ముఖ్యమంత్రి రెడ్డి గారు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న వాళ్ళ, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఎవడు మాట్లాడినా, కాంగ్రెస్ పార్టీని కాదని చెప్పిన, తెలంగాణ ప్రజలకు వ్యతిరేకంగా ఎవడు పనిచేసినా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఎదగకుండా చేసినటువంటి వారిని ఎవరినైనా నేను క్షమించను, తొక్కుకుంటా పోయి కాంగ్రెస్ పార్టీని కాపాడుకుంటా, తెలంగాణ ప్రజలను నేను కాపాడుకుంటా అని చెప్పాడు. ఇప్పటికి కూడా అదే మాట కట్టుబడి ఉన్నాడు. నీలాంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తలు ఎదగకుండా చేసిన జీవన్ రెడ్డి లాంటి వాళ్ళు నువ్వు తొక్కుకుంటా పోతానది వాస్తవమే కదా. నువ్వు ఎవరిని ఎదగనిచ్చావు? నీ వయసు 75 ఏళ్ళు వచ్చింది, 40 ఏళ్ళు రాజకీయాల్లో ఒక్క కాంగ్రెస్ కార్యకర్తను జగిత్యాలు వదిలించవా? ఆయన నాయకత్వం ఎదిగిన కార్యకర్తను తీర్చు. అట్లాంటి సీనియర్ నాయకులు పోతే కాంగ్రెస్ పార్టీకి ఎవరు సీనియర్? ఆయన కన్నా చాలా మంది ఉన్నారు. ఆయన కన్నా ఎక్కువ వయసు, ఏ పదవి లేకుండా ఉన్నటువంటి జగిత్యాల్లో ఏ పదవులు లేకుండా కాంగ్రెస్ పార్టీని పట్టుకొని జెండా మోసిన వాళ్ళు 100,000 మంది ఉన్నారు. పాపం వాళ్ళకి ఇప్పటికీ అన్ని రంగాల్లో నష్టపోయారు. అయినా కాంగ్రెస్ పార్టీ జెండా మోస్తుంది. ఈయనకు అన్ని బెనిఫిట్స్ అయినాయి. ఏ కాంగ్రెస్ పార్టీని మున్సిపల్ చైర్మన్ చేయలేదా? సొంత తమ్ముని చేసుకున్నాయా కాంగ్రెస్ పార్టీలో? ఏ కార్యకర్తలు బీసీ కానీ, వైశ్యులకు కానీ, లేకుంటే ముస్లిం కానీ అవకాశం ఇవ్వలే. ఎక్కడ రాజకీయాల్లో ఎవరికి అవకాశం ఇవ్వలే. ఇక ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కాంట్రాక్ట్లనే ఆయన సొంత ఇంట్లోనే అన్నదమ్ములకి ఇచ్చుకుంటాడు. మన బయట వాళ్ళకి ఏమన్నా పార్టీ క్యాడర్కు, పార్టీ కార్యకర్తలకు, లేకుంటే నీతి నిజంగా పనిచేసిన వాళ్ళకి ఎవరికి ఇచ్చిండా? ఎవరికి ఇవ్వలేదు. అవన్నీ నా దగ్గర మొత్తం హిస్టరీ ఉందబ్బా, నాకు మొత్తం చరిత్ర ఉంది. ఎందుకు తొందరపడుతున్నారు? మొత్తం ఏదో పెద్ద నీతి పరుని నేను. ఏమన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ? చెప్పు కాంగ్రెస్ పార్టీ ఏమన్యాయం చేసింది నీకు?